అరుణోదయం. ఈ కథ రాసింది లతా పాలగుమ్మి, చదువుతున్నది కూడా లతా పాలగుమ్మియే. గజగజా వణికే చలిలో చాలీ చాలని పాత చిరిగిపోయిన కంబళ్ళని పైకి కిందకి లాక్కుంటూ ఓ బెంచి మీద ఆదమర్చి నిద్రపోతోంది కాళీ. ఆ పాప అసలు పేరు అరుణ. కానీ ఎవరు ఆ పేరుతో పిలవరు కాబట్టి ఒక రకంగా చిన్నారి కూడా మర్చిపోయినట్లుంది తన పేరు అరుణ అని. మనం ఒకసారి అరుణ గతంలోకి తొంగి చూద్దామా? అరుణ మంచి కుటుంబంలోనే పుట్టింది. కానీ పుట్టిన వెంటనే తల్లి చనిపోవడంతో నష్టజాతకురాలని, తల్లిని పొట్టన పెట్టుకుందని నిందపడింది. నల్లగా పుట్టడం ఆమెదే తప్పన్నట్టు కాళీ అని నామకరణం చేశారు ఆమె సవతి అక్కలు. తండ్రి ఆమెను చూడ్డానికి కూడా ఇష్టపడేవాడు కాదు. నాయనమ్మే ఏదో ఒక పేరు పెట్టాలి కదా అని అరుణ అని పెట్టింది. అరుణ తండ్రికి మొదటి భార్య వలన ఒక కొడుకు, 3 కూతుళ్ళు. 4 పిల్లలు కలిగిన తరువాత క్యాన్సర్ వ్యాధి సోకి ఆమె చనిపోవడంతో పిల్లల్ని కొడుకు ఒక్కడు పెంచలేడు కాబట్టి తనెంతకాలం ఉంటుందో తెలియదని అరుణ వాళ్ళ నాయనమ్మ కొడుక్కి 2వ పెళ్లి చేసింది. ఆమె పేరు లలిత. చాలా ఏళ్ళు ఆమెకి బిడ్డలు కలగకపోవడంతో అందరూ సంతోషించారు. ఆమెకు పిల్లలు పుడితే సవతి పిల్లల్ని బాగా చూడదనే భయంతో. లలిత ఎంతో తెలివైంది, సౌమ్య స్వభావం కలది కావడంతో ఎంతో ఓర్పుగా సవతి పిల్లల ఆలనా పాలన, ఇంటి బాధ్యతలన్నీ సమర్థవంతంగా నిర్వర్తించేది. అంత సవ్యంగా సాగుతోంది అనుకునేలోగా ఆమెకి నెల తప్పడం, అరుణకి జన్మనివ్వడం, ఆ ఊరిలో సరైన వైద్య సదుపాయాలు లేక దురదృష్టవశాత్తు కాన్పులోనే ఆమె చనిపోవడం జరిగింది. ఇదంతా అరుణ పాదమహిమే అన్నట్లుగా చూశారు ఇంట్లో అందరూ. కొడుక్కి 2వ పెళ్లి చేసిన సుఖం లేకుండా ఇంకో బిడ్డ బాధ్యత కూడా తమ నెత్తి మీదే వేసి వెళ్ళిపోయిందని గుండెలు బాదుకుని ఏడ్చింది అరుణ నాయనమ్మ. అయినా పసిబిడ్డని ప్రేమగానే సాకేది కోడల మీద ఉన్న మమకారంతో. అరుణకు సుమారుగా 5 ఏండ్ల ప్రాయంలో వయసురీత్యా వచ్చిన అనారోగ్యంతో ఆమె కూడా కాలం చేసింది. నాయనమ్మ పోయిన తర్వాత అరుణని పట్టించుకున్న దిక్కే లేదు. అరుణ తండ్రికి మొదటి సంతానం మగపిల్లాడు కావడం, అందున 4 ఆడపిల్లల మధ్యన ఒక్కడే కొడుకు కావడంతో పొలం అమ్మి అతనికి పై చదువులు చదివించాడు అరుణ తండ్రి. కష్టకాలంలో అక్కరకు వస్తాడు కదా కొడుకని. కానీ అతను వివాహం చేసుకుని సిటీలో స్థిరపడి పండగలకి పబ్బాలకి చుట్టం చూపుగా రావడమే కానీ తండ్రి బాధ్యతలనేమీ పట్టించుకోలేదు. కొడుకు చదువు, 3 ఆడపిల్లల పెళ్ళిళ్ళు చేసేటప్పటికీ అయినప్పులు తీర్చలేక సమయానికి పంటలు పండక హార్ట్అటాక్తో చనిపోతాడు అరుణ తండ్రి. అప్పటికి అరుణకు 10 ఏళ్ళు. కార్యక్రమాలన్నీ అయిపోయాక అరుణ బాధ్యతను ఎవరు తీసుకోవాలి అనేది పెద్ద సమస్య అయి కూర్చుంది అందరికీ. అరుణని తమతో తీసుకువెళ్తామని వదిన వాళ్ళు అన్న తర్వాత అందరూ ప్రశాంతంగా గాలి పీల్చుకుంటారు. ఈ గుదిబండ మన మెడకు చుట్టుకోవడం లేదు కదా అని. పట్టెడు అన్నం పెడితే పడి ఉంటుంది, ఇంటెడు పని చేయించుకోవచ్చని దురుద్దేశం అరుణ వాళ్ళ వదినది. వదిన తలతో తీసుకెళ్తాననగానే అరుణ చిన్ని మనసుకి ఎగిరి గంతేయాలనిపించింది. అరుణ వాళ్ళ అన్నయ్య ఉండేది సిటీలో. వాళ్ళకి 2 పిల్లలు, ఆడపిల్లలు, కవిత, సరిత. వాళ్ళతో కలిసి స్కూలుకి వెళ్ళొచ్చు, కలిసి ఆడుకోవచ్చని ఆశపడింది. మొదటి నుంచి వాళ్ళంటే అరుణకి చాలా ఇష్టం. వేసవి సెలవులకి వాళ్ళు తమ ఊరికి వస్తున్నారంటే ఆమెకు పండుగే. వాళ్ళు వేసుకునే మంచి మంచి ఫ్రాక్సు, హెయిర్ స్టైల్సు, అందమైన ఫ్లవర్స్తో కూడిన హెయిర్ బ్యాండ్సు, రకరకాల షూసు, ఒకటేమిటి వాళ్ళు వేసుకునేవన్నీ స్పెషలే. ఊర్లో అందరికీ వాళ్ళు మా అన్నయ్య పిల్లలని చెప్పుకోవడం చాలా గొప్పగా అనిపించేది అరుణకి. అక్కలు కూడా వాళ్ళని ఎంతో స్పెషల్గా చూసేవారు. తన సొంత తండ్రి కూడా తనకంటే వాళ్ళని ఎక్కువగా ఇష్టపడడం ఎందుకో అర్థమయ్యేది కాదు అరుణకు ఆ చిన్నారి వయసులో. ఎప్పుడూ పల్లెటూరు దాటి బయటకు రాని అరుణ మొదటిసారిగా ట్రైన్ ఎక్కడం ఆ ఊహకే చాలా సంబరపడిపోయింది. ఓవర్ నైట్ జర్నీ తర్వాత ట్రైన్ స్టేషన్కి చేరగానే ప్లాట్ఫామ్ మీద తమ ఊరి తిరణాళ్ల మాదిరి హడావిడి. లగేజ్తో అటు ఇటు పరుగులు తీస్తున్న జనాలు, టీ సమోసా అమ్ముకునే కుర్రాళ్ళు, పళ్ళబళ్ళు, బడ్డీ కొట్లు అన్నింటినీ కళ్ళార్పకుండా చూస్తుంది అరుణ. వదిన నడు అనే గదమాయింపుకు ఒక్కసారిగా ఉలిక్కిపడి కల్లో నడుస్తున్నట్టుగా వాళ్ళని అనుసరించింది. 4 రోజుల్లో అరుణకి ఇంట్లో పనులన్నీ అప్పగించేసి రోజంతా ఫోన్లో స్నేహితులతో గప్పాలు కొడుతూ కూర్చునేది వాళ్ళ వదిన. పొద్దున్నే లేచిన దగ్గర నుంచి
ఖాళీ ఖాళీ ఇదే పిలుపుతో ఆ ఇంట్లో ఎవరి నోటి నిండైనా. ఖాళీ మిల్క్ ప్యాకెట్స్ తీసుకురావే అని వదిన. ఖాళీ నా హోంవర్క్ బుక్ కనపడటం లేదు, వెతికివ్వని పిల్లలు. ఖాళీ నా ఆఫీస్ బ్యాగ్ పట్రా, త్వరగా లేట్ అయిపోతుంది అని అన్నయ్య. ఇలా ఆమె లేనిదే ఏ పని జరగదన్నట్లయిపోయిందా ఇల్లు. అన్నయ్య పిల్లలతో కలిసి స్కూల్కి వెళ్ళి చదువుకోవాలనే అరుణ కోరిక తీరని కోరికే అయ్యింది. కానీ ఆ ఇంట్లో ఎవరికీ ఆ మాటే గుర్తున్నట్లు లేదు. ఏ రోజుకి ఆ రోజు తన్ని స్కూల్లో చేరుస్తారేమో అని ఆ చిన్నారి ఆశ అడియాసే అయ్యింది. ఒకరోజు ధైర్యం చేసి తనని కూడా స్కూల్లో వేయమని అడిగింది అరుణ వాళ్ళ అన్నయ్యని. అతను పాపం చిన్నపిల్ల కదా అని జాలిపడి సుముఖంగా ఉన్నట్లు కనిపించినా వదిన మాత్రం ససేమిరా కాదంది. ఆ మాత్రం చదువు ఇంట్లో నేను చెప్పలేనా? డబ్బులు దండగెందుకు? మీ నాన్నేమీ మాకు మూటలు ఆస్తి పంచి ఇవ్వలేదు నిన్ను చదివించడానికి. మీ అక్కలు పట్టించుకోపోయినా పోనీలే, దిక్కులేని దానివని జాలిపడి తీసుకువచ్చాం. అయినా మా పిల్లలతో నీకు పోటీ ఏంటే అని కళ్ళెర్ర చేసింది వదిన కోపంతో. అన్నయ్య ఆఫీస్కి, వాళ్ళ పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయాక అరుణ తన చిన్ని చిన్ని చేతులతో ఇంటడి గిన్నెలు వేసుకుని కడగడానికి కూర్చుంటే ఈలోగా వదిన తిట్లు. ఎంతసేపు చేస్తావే, ఏ పని రాదు నీకు, తిండి దండగ తప్పించి, అనవసరంగా తగిలించుకున్నావు నిన్ను అని. పగలంతా పని, రాత్రి 10ంటికి పడుకోవడం, మళ్ళీ తెల్లవారుజామునే లేవడం, మళ్ళీ పని, ఇదే ఆమె దినచర్య. అన్నయ్య ఇంటికి వచ్చిన దగ్గర నుంచి ఆడుకోవడం అన్న మాటే తెలియదు. పని తప్పించి ఇంకో ప్రపంచమే లేకుండా అయిపోయింది ఆ చిన్నారికి. మధ్యాహ్నం చద్ది అన్నం భోజనం, తర్వాత కాసేపు నిద్ర, అది కూడా భయపడుతూనే. వదినది అసలే పెద్ద గొంతు, ఎప్పుడు ఖాళీ అని అరుస్తుందో తెలియదు. నిద్దట్లో కూడా వదిన పిలిచిందేమో అని ఉలిక్కిపడి లేస్తూ ఉండేది పాపం ఆ చిన్నారి. ఆ చిన్నారికి వాళ్ళ ఊరు, స్నేహితులు అన్నీ గుర్తొచ్చి ఏడుపొచ్చేది తరచుగా. ఆంక్షలు పెట్టిన వాళ్ళు ఎవరూ లేరు, తన ఇష్టం వచ్చినట్లు గడిపేది. ఇంట్లో చాలామంది ఉన్నారు కాబట్టి తన చిన్నపిల్లనేమో అక్కలు కూడా ఏ పని చెప్పేవాళ్ళు కాదు. అలా అని ప్రేమగా చూసింది లేదు. అసలు తనని ఎవరు పెద్దగా పట్టించుకున్నదే లేదు. పక్కనే ఉన్న స్కూల్కి వెళ్ళడం, తన ఇష్టం వచ్చిన సమయంతో పిల్లలతో చెట్లంటా పొట్లంటా తిరుగుతూ రకరకాల ఆటలు ఆడుకోవడం చాలా హాయిగా గడిచిపోయింది ఊరిలో. ఇవన్నీ గుర్తు చేసుకుంటూ తను అప్పుడు ఎంత సంతోషంగా ఉండేదో అర్థమైంది ఆ పసి హృదయానికి. కవిత వాళ్ళు స్కూల్ నుంచి ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తుండేది అరుణ. వాళ్ళు పొద్దుటి నుంచి చదువుకుని అలసిపోయి ఉంటారు. పోవే ఖాళీ, పోయి వాళ్ళని తీసుకురా అనేది వదిన. ఆమె ఎప్పుడు అలా అంటుందా అని ఎదురు చూసేది అరుణ. ఎందుకంటే రోజు మొత్తం మీద బయట ప్రపంచం ముఖం చూసేది ఆ ఒక్కసారి కాబట్టే. స్కూల్ బస్సు రావడం, పిల్లలందరూ యూనిఫామ్స్, షూస్ వేసుకుని బ్యాక్ ప్యాక్ తగిలించుకుని వరుసగా బస్సులోంచి దిగడం ఏదో అపురూపమైన దృశ్యాన్ని చూస్తున్నట్టు చూసేది అరుణ. రోజు చూసేదే అయినా సరే ఇవన్నీ అరుణ కన్నులకు ఇంపుగా ఉండేవి. ఆమెను చూడగానే వాళ్ళిద్దరూ బ్యాక్ ప్యాక్స్ అన్నీ తీసి ఇచ్చేసేవారు. ఎంతో సంతోషంగా మోసేది. వాళ్ళ ప్యాక్స్ వేసుకుని తనే స్కూల్కి వెళ్ళి వస్తున్నట్టుగా ఫీల్ అయ్యేది అరుణ. కవిత వాళ్ళు స్కూల్ నుంచి వచ్చాక వదిన రోజు వాళ్ళకి కేక్స్, క్రీమ్ బిస్కెట్స్ లాంటి మంచి మంచి స్నాక్ ఐటమ్స్ పెట్టేది. ఇది కూడా ఒక కారణం, వాళ్ళు ఎప్పుడు స్కూల్ నుంచి వస్తారా అని అరుణ ఎదురు చూడడానికి. వాళ్ళతో పాటు అరుణకు కూడా చిన్న ముక్క విదిల్చేది. వాళ్ళకి ఎక్కువైపోతే అరుణకి ఇచ్చేసి ఆడుకోవడానికి వెళ్ళేవారు. వాళ్ళ అమ్మ చూడకుండా తినమని చెప్పి. ఆమె మీద ప్రేమతో కాదు, తినకపోతే వాళ్ళ అమ్మ ఎక్కడ తిడుతుందో అనే భయంతో. ఇవన్నీ అరుణని ఎప్పుడూ బాధించలేదు. వదిన సూటీపోటీ మాటలు, దెప్పిపొడుపులు, తిట్లు, వీటి ద్వారా తనెంత నష్టకు జాతకురాలో కదా అందుకే తన్నెవ్వరూ ఇష్టపడరని కొంచెం ఎదుగుతున్న ఆ పసి మనసుకు అర్థమయ్యేది. వదిన దగ్గరకు వచ్చేంతవరకు ఆమెను ఎవరూ తిట్టిందీ లేదు. తండ్రి చనిపోయే చివరి రోజుల్లో మాత్రం అరుణని పిలిచి, నిన్ను ఒక్కదాన్ని అన్యాయం చేసి వెళ్ళిపోతున్నానమ్మా అని బాధపడ్డాడు. అరుణ తండ్రి చనిపోబోయే ముందు కొడుకు చేతిని తన 2 చేతులతో పట్టుకుని, అరుణ అందరికన్నా చిన్నది, దీన్ని ఒక్క అయ్య చేతిలో పెట్టే బాధ్యత మాత్రం నీదేరా, కాదనకు, ఆడపిల్లల్ని అడగలేను కదరా నాయనా అని ఎంతో దీనంగా అడిగాడు. అన్నింటికీ మౌనమే అతని సమాధానం. ఒకసారి ఇంట్లో అన్నయ్య ఉంగరం కనిపించకపోతే అరుణే తీసి ఉంటుందని చితక్కొట్టింది వాళ్ళ వదిన. అరుణ తను తీయలేదని, కనీసం అన్న చేతికి ఉంగరం ఉన్నట్లు కూడా తనకి తెలియదని ఎంత చెప్పినా వినిపించుకోలేదు. వదిన కొట్టినందుకు కాదు, అన్నయ్య ఏమీ మాట్లాడినందుకు బాధ అనిపించింది అరుణకి.
ఇంట్లో ఏ చిన్న సమస్య వచ్చినా అనవసరంగా ఈ నష్టజాతకురాలిని తెచ్చి నెత్తి మీద పెట్టుకున్నాం, అందుకే మనకేమీ కలిసి రావడం లేదని మండిపడేది వదిన. అప్పటికప్పుడు ఎక్కడికన్నా పారిపోయి మొహం దాచుకోవాలనుకునేది అరుణ. అతి కష్టం మీద కత్తి మీద సాములాగా 3 ఏళ్ళు గడిచాయి. రోజు రోజుకి వదిన ఆగడాలు తట్టుకోవడం కష్టమైపోయింది ఆ చిన్నారికి. ఒకరోజు జరిగిన సంఘటన ఆమెని ఇల్లు వదిలి వెళ్ళిపోయేలా చేసింది. కవితా సరితలిద్దరికీ చికెన్ పాక్స్ రావడంతో ఇద్దరి మొహాలు మచ్చలతో వికారంగా తయారయ్యాయి. ఒళ్ళంతా కూడా మచ్చలే. తెల్లటి మొహాలపై మచ్చలు మరీ కొట్టొచ్చినట్లు కనబడడంతో ఎక్కడ తగ్గవో అనే భయంతో అన్నా వదిన బాగా బెంగపెట్టుకున్నారు. అరుణ కూడా వాళ్ళని ఎంతో జాగ్రత్తగా చూసుకునేది. అరుణని పిల్లల దగ్గరే ఉండమని, వాళ్ళకి బోరు కొట్టకుండా బోర్డు గేమ్స్ ఆడమని చెప్పింది వదిన. పగలు రాత్రి వాళ్ళ దగ్గరే ఉండేది అరుణ. అయినా అరుణకి చికెన్ పాక్స్ రాకపోవడం ఆశ్చర్యాన్ని, ఈర్ష్యని కలిగించింది ఆమెకి. అరుణ ఆరోగ్యంగా ఉండడం, టీనేజ్లోకి అడుగు పెట్టడంతో నలుపు రంగు విరిగి చామంచాయ రంగులోకి మారడం, వ్యవసాయదారుని కుటుంబం నుంచి రాబట్టి తండ్రిలాగా మంచి ఒడ్డు పొడుగు ఎదగడం, వాళ్ళ పిల్లలు బొద్దుగా పొట్టిగా ఉండడం చూసి సహించలేకపోయింది వాళ్ళ వదిన. అరుణ మొహం చక్కగా ఉండడం చూసి భరించలేక మా పిల్లల్ని చూసి నవ్వావనే నెపంతో గరిట కాల్చి వాతలు పెట్టబోయింది ఆమె. అదృష్టవశాత్తు అరుణ వాళ్ళ అన్న సమయానికి వచ్చి కేకలు వేయడంతో ఆపింది. ప్రతి చిన్న విషయానికి చేసుకోవడం మనసుకు బాధ అనిపించి ఇల్లు వదిలి వెళ్ళిపోయింది అరుణ. కోపంతో ఇల్లు వదిలి వెళ్తుందే కానీ ఎక్కడికి వెళ్ళాలో తెలియలేదు ఆ చిన్నారికి. తెలిసిన వాళ్ళు ఎవరూ లేరా మహానగరంలో. అలా నడుచుకుంటూ ఎన్ని మైళ్ళు వెళ్ళిందో తెలీదు. శోష వచ్చి ఒక ఇంటి అరుగు మీద కూర్చుంది. ఆ ఇంట్లో వాళ్ళు అక్కడి నుంచి పొమ్మని కసురుకోవడంతో ఏం చేయాలో తెలియక మళ్ళీ నడక కొనసాగించింది. కాళ్ళు నొప్పులు, ఆకలి, దాహంతో కళ్ళు తిరిగినట్లయింది. పక్క సందులో బజ్జీల బండి ఉన్నట్లుంది. కమ్మటి బజ్జీల వాసన అరుణ ముక్కుపుటాలకి సోకింది. అసలే ఆకలి మీద ఉందేమో, ఆ వాసన వస్తున్న వైపు గబగబా ఓపిక చేసుకుని వెళ్ళింది. బండి చుట్టూ జనాలు నిలబడి హడావిడిగా తింటున్నారు. భార్యాభర్తలు ఇద్దరు బజ్జీలు వేయడంలో హడావిడిగా ఉన్నారు. డబ్బులు లేవు కొనుక్కోవడానికి. అడగడానికి ఆత్మాభిమానం అడ్డొచ్చింది. ఆకలి దహించేస్తోంది. కొంచెం జనాలు తగ్గితే అడుగుదామని చూస్తూ కూర్చుంది. మెల్లగా జనం పలచబడ్డారు బజ్జీల దుకాణంలో. వాళ్ళ పిల్లాడనుకుంటా పాపం ఒక్కడు ప్లేట్లు కడుగుతున్నాడు. నేను కూడా సహాయం చేయనా తమ్ముడు నీకు అని వరుస కలిపింది అరుణ. అతను సంతోషంతో తల ఊపాడు. అందరూ వెళ్ళిపోయాక ఆ పిల్లాడు ఒక ప్లేట్ ఇడ్లీ బజ్జీ పట్టుకొచ్చి అరుణకిచ్చాడు. తినక్క అని. తీసుకుని ఆదరాబాదరాగా తింది. అవి తిన్న తర్వాత ప్రాణం లేచొచ్చినట్లయింది అరుణకు. ఆ అబ్బాయి తల్లి ఇంకో ప్లేట్ బజ్జీ తీసుకొచ్చి తినమ్మా, అడగకపోయినా బోల్డ్ సహాయం చేసావు మా అబ్బాయికి అని మెచ్చుకుంది. ఆ మాత్రం ప్రేమకే మొహం వాచిపోయిందేమో ఆనందంతో కళ్ళమట్టి నీళ్లు వచ్చాయి. ఎందుకో తెలియదు కానీ చాలా సంతోషంగా అనిపించింది అరుణకి. ఇల్లు లేదు, చేతిలో డబ్బులు లేవు, రేపు ఎలా గడుస్తుందనే తెలియదు. అయినా మనసుకు ఎంతో ప్రశాంతంగా ఉంది. ఎవరికీ భయపడాల్సిన పని లేదు. వదిన తిడుతుందేమో అనే భయం లేదు అనుకుంది అరుణ. ఈరోజు రాత్రికి నేను మీతో ఉండవచ్చా అమ్మా అని అడిగింది ఆ పిల్లాడి తల్లిని. అయ్యో మా కాడ ఏటున్నాయమ్మా, నీకు పండుకోవడానికి ఇయ్యడానికి, సూత్తే చదువుకున్నాళ్ళ బిడ్డలా ఉన్నావు, మీ ఇంటికాడ దింపమంటావా బిడ్డ అని అడిగింది ఆమె. ఇల్లు చాలా దూరమని, ఈ రాత్రికి మీతో ఉండడానికి అనుమతించమని అభ్యర్థించింది అరుణ. ప్లాట్ఫామ్ పక్కనే ఉన్న చిన్న గుడిసె వాళ్ళది. ఈ రేత్రికి నువ్వు బయటనే పడుకోమావా, ఈ పాప ఏడనే ఉంటుందట అని వాళ్ళ ఆయనకి చెప్పి అరుణని లోపలికి రమ్మని పిలిచింది. ఆ గుడిసెలో ముగ్గురికే చోటుంది. మరి బయట ప్రపంచకం మంచిది కాదని, ఈ వయసులో ఇల్లు వదిలి రాకూడదని ఇలా చెప్తున్నందుకు ఏమీ అనుకోవద్దమ్మా అని సౌమ్యంగా నచ్చ చెప్పింది ఆమె అరుణకి. భయంగా పరిసరాలు గమనిస్తున్న అరుణని భయపడాల్సిన పని లేదని చెప్పి తన పక్కనే పడుకోబెట్టుకుంది. 2 రోజులు అక్కడే గడిపింది అరుణ. ఇంకా వాళ్ళకి భారం అవ్వడం ఇష్టం లేక ఇక్కడే ఉంటే అన్నయ్యకి తెలిసిన వాళ్ళు ఎవరైనా కనపడతారేమో అనే భయంతో గమ్యం లేని ప్రయాణం మళ్ళీ కొనసాగించింది. నడిచి అలసిపోయిన అరుణ ఒక పెద్ద భవంతి దగ్గర ఆగింది. అక్కడే గేటు దగ్గర కూర్చున్న వాచ్మెన్ దగ్గరికి వెళ్ళి, తాత ఏమైనా పని దొరుకుతుందా నాకిక్కడ అని అడిగింది. సార్ వాళ్ళు బయటకు పోయినారమ్మా, వచ్చి నాకు అడిగి చెప్తాను, రేపురా అన్నాడు. ఎక్కడికి వెళ్తుంది తను? ఇల్లు అనేది ఉంటే కదా.
పెద్ద రావి వేప వృక్షాలు కనబడ్డాయి. వాటి కింద నీడగా ఉంది కదా అని కూలబడింది. ఇక ఆ రోజు నడిచే ఓపిక కూడా లేదు. ఏదో ఒక పని దొరికితే బాగుండును ఇక్కడ అని ఆలోచిస్తూ కూర్చుంది. అలసిపోయిన బాటసార్ల కోసమే అన్నట్టు బెంచీలు వేసున్నాయి అక్కడ. అలసి సొలసి ఉన్న శరీరం ఎప్పుడు గాఢంగా నిద్ర పట్టేసిందో తెలియదు అరుణకి. మెలకువ వచ్చేసరికి చీకటి పడిపోయింది. చల్లని గాలి వీస్తోంది. భయంకరంగా దోమలు కూడా పీకుతున్నాయి. ఆటకాయిగా తిరిగే ఇద్దరు కుర్రాళ్ళు ఎప్పటి నుంచి గమనిస్తున్నారో కానీ వచ్చి అరుణ పక్కన ఇంకో బెంచి మీద కూర్చున్నారు. చిన్నపిల్లని కూడా చూడకుండా అసభ్య పదజాలం వాడుతూ వెకిలిగా చూస్తుంటారు. అరుణ వాళ్ళని చూసి బెంబేలెత్తిపోయింది. 2 చేతులతో మొహం దాచుకుని వెక్కి వెక్కి ఏడవడం ప్రారంభించింది. అక్కడే ఉండి ఇదంతా గమనిస్తున్న వాచ్మెన్, పోండి ఏడు నుండి, ఆడపిల్ల అగుపడితే చాలు ఎదవలకి, చిన్న పెద్ద వ్యత్యాసం లేదు అని ఆ పోరగాళ్ళని గదమాయించి, ఏం పిల్ల భయంగా ఉందా, రా లోపటికి, ఈ రేత్రికి మా ఇంట్లో పడుకో, వేకుజామునే లేచి వెళ్ళాలి మరి, సరేనా అన్నాడు. సార్ వాళ్ళ అనుమతి లేకుండా నేను ఎవరిని గేట్ లోపలికి తీసుకెళ్ళకూడదు, వాళ్ళకి తెలిస్తే మళ్ళీ నాకు మాట వస్తుంది అన్నాడు. భయంతో వణికిపోతున్న అరుణ తాత అలా అన్నదే తడువుగా పరుగు పరుగున అతన్ని వెన్నంటే వెళ్ళింది. సరే తాత, అలాగే పొద్దున్నే లేచి బయటికి వచ్చేస్తానని చెప్పి. చందమామ కథల్లో రాజుగారి కోటగోడ లాగా పెద్ద ప్రహరీ గోడ, పెద్ద గేటు ఓపెన్ చేయగానే ఒకవైపు రకరకాల పూల చెట్లు, నైట్ పీను, మల్లె, సంపెంగ, రకరకాల గులాబీలు, సన్నజాజి చెట్లు, అన్ని రకాల పూల గుబాళింపుతో సువాసనలు విరజిమ్మేస్తున్నాయి ఆ ప్రదేశమంతా. అబ్బా ఎంత బాగుందో, కల కాదు కదా, తను స్వర్గంలోకి రాలేదు కదా అని గిచ్చి చూసుకుంది అరుణ. మరోవైపు మామిడి, సపోటా, దానిమ్మ, అరటి చెట్లు, అక్కడ లేని పండ్ల చెట్లు లేదేమో అన్నట్లుగా ఉంది. అరుణవి అసలే చారడేసి కళ్ళేమో కళ్ళార్పకుండా చూస్తూ అబ్బా ఎంత బాగుందో అని గట్టిగా అనబోతుంటే, హుష్ గమ్ము నుండి పిల్ల అన్నాడు తాత. పట్టపగలేమో అని భ్రమ కలిగించేలా లైట్లతో దేదీప్యమానంగా వెలుగుతోంది ఆ ప్రదేశమంతా. అంత పెద్ద భవంతిలో ఏ విధమైన అలికిలి లేదు. లోపల ఎవరుంటారు తాత అని అడిగింది ఆసక్తిగా. అవన్నీ నీకెందుకు పిల్ల, సప్పుడు చేయకుండా నడు అన్నాడు. అరుణని గుడిసె బయటే నిలబడమని చెప్పి లోపలికి వెళ్ళాడు. లోపల నుండి పెద్దగా అరుపులు వినపడ్డాయి. ఎవరిదో ఆడగొంతు. ఎవరిని పడితే వాళ్ళని ఎంటేసుకొస్తావు, ఎలాంటి వాళ్ళో కూడా తెలుసుకోకుండా, పోయిన మాలు ఎవరో పోరగాళ్ళని తెస్తే ఎంత గొడవ అయింది, ఆడ ఏడా నుండి పోనని మొరాయించాడు, సారాళ్ళు వరకెళ్ళింది విషయం, అయినా నీకు జ్ఞానం లేదు అని కోపంతో మండిపడుతోంది ఆమె. పాపం చిన్న పోరే, బయట చీకటికి భయపడి చలికి వణికిపోతుంది. పోకిరి కుర్రాళ్ళు ఎంట పడుతున్నారు, కూసంత ఈ రేతిరికి పడుకొని పొద్దుగాలే లేచి వెళ్ళిపోతుంది అని నచ్చ చెప్పాడు తాత ఆమెకి. ఆమె బయటకు వచ్చి అరుణని చూసి ఆశ్చర్యంగా, ఓరి ఈ చిన్న పోరి గురించా నువ్వు చెప్పింది, సరే రా లోపలికి అని తీసుకెళ్ళింది. ఏంది బువ్వ తింటావా అని అడిగింది. అరుణ మొహమాటంగా తల ఊపింది. అన్నంలో ఎర్రటి పండుమిర్చి పచ్చడి, ఉల్లిపాయ వేసి పెట్టింది. తింటుంటే కారానికి వెక్కిళ్ళు, కళ్ళంట ముక్కంట నీళ్లు వచ్చి పొలమారిపోయింది అరుణకి. మా అమ్మ మాట కట్టువే కానీ మనసు మంచిదనుకుంటా గబగబా మంచినీళ్ళు తెచ్చి ఇచ్చి నెత్తి మీద తట్టింది. మెల్లగా తినిబిడ్డ, కంగారు లేదు అంది. ఆమె ఎంతో ప్రేమతో పక్కనే కూర్చుని పెడుతుంటే ఆకలితో ఉన్న అరుణకు పండుమిర్చి కారం కూడా అమృతంలా అనిపించింది. అరుణ గుడిసంతా పరికించి చూసింది. అవడానికి చిన్నదే అయినా తక్కువ సామాన్తో ఎంతో పరిశుభ్రంగా ఉంది. ఆమె తన పక్కనే పడుకోబెట్టుకుంది అరుణని. చాలా రోజుల తర్వాత అరుణకు నాయనమ్మ గుర్తుకు వచ్చింది. చలికి ఈ పెద్దావిడికి దగ్గరగా ఒదిగి పడుకుంటే వాళ్ళ నాయనమ్మ గుర్తుకు వచ్చింది. అరుణ గురించి వివరాలు అడిగి తెలుసుకుని, ఇంత చిన్న వయసులో ఇన్ని కష్టాలు పడ్డావా బిడ్డ అని బాధపడ్డారు ఇద్దరు. ఏడనే ఏదో ఒక పని దొరుకుతుందిలే, సారాలది పెద్ద మనసు, ఉండడానికి కూడా ఏదో ఒక ఆసరా చూపెడతారులే అని ధైర్యం చెప్పింది ఆ పెద్ద ఆవిడ. సరిగ్గా తెల్లవారకుండానే పిల్ల పోయి బయట బల్ల మీద పడుకో అని పాత కంబళి ఇచ్చి తరిమేశాడు తాత కంగారుగా. అసలే కార్తీక మాసం, అందున తెల్లవారుజామున భయంకరంగా వణికించే చలిలో చిన్న కంబళి, దానిలో అక్కడక్కడ చిన్న చిన్న చెరువులు. అసలే కాలిపొడుగైన అరుణకి దేమూలకి సరిపోలేదు. అయినా మైళ్ళ నడకతో అలసిపోయిన అరుణ ఆదమర్చి నిద్రపోయింది. వణికిపోతున్న అరుణకు మా అమ్మ వచ్చి ఇంకో కంబళి వేసేంతవరకు ఒళ్ళు తెలియదు. అంత ఒళ్ళు తెలియకుండా పడుకుంటే ఎలా పిల్ల, పెద్ద అవుతున్నావు, పరిసరాలు గమనించుకుంటూ జాగ్రత్తగా ఉండాలని మెత్తగా చివాట్లు పెట్టింది ఆ పెద్ద ఆమె.
ఆమె తిట్టినా సంతోషంగానే ఉంది అరుణకి. అరుణ సాయం చేస్తానంటే వద్దని, వాళ్ళు చూస్తే ఊరుకోరని చెప్పింది. మా అమ్మ గేటు బయటంతా ఊడ్చి కల్లాపి చల్లి పెద్ద ముగ్గు పెట్టింది. ఆమె ముగ్గు పెడుతుంటే అరుణ అక్కడే కబుర్లు చెప్తూ కూర్చుంది. తను పిలిచేంత వరకు అక్కడే ఉండమని, ఎక్కడికి వెళ్ళవద్దని చెప్పి ఆమె లోనికి వెళ్ళింది. అరుణ ఒక్కతే మళ్ళీ కూర్చుంది అలా. ఉదయం 8 దాటిపోయింది. అరుణకు లోపలికి వెళ్ళడానికి అనుమతి లేదు. తాత జాడ లేదు. బహుశా లోపల పనులతో బిజీగా ఉన్నాడేమో అనుకుంది అరుణ. అరుణకి అక్కడి నుంచి వెళ్ళడం ఇష్టం లేదు. ఒక్కరోజు పరిచయానికే తాత మా అమ్మ పెద్ద దిక్కుగా ఎంతో ఆత్మీయులుగా అనిపించారు. ఇక్కడే ఏదో ఒక పని దొరికితే బాగుండునని ఆశగా ఎదురు చూస్తూ కూర్చుంది. కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి. ఈలోగా కిర్రుమని గేటు శబ్దం. తాత 2 జాంపళ్ళు ఇచ్చి వెళ్ళాడు. తోటలో అనుకుంటా, తాజాగా తియ్యగా ఉన్నాయి. అవి తిని మున్సిపల్ ట్యాప్లో కాసిన నీళ్లు తాగింది అరుణ. కాస్త ఆత్మారాముడు శాంతించాడు. మళ్ళీ నిరీక్షణ. సుమారుగా మధ్యాహ్న సమయం. మా అమ్మ తెల్ల పళ్ళెంలో అన్నం పులుసు కూర వేసుకొచ్చి, పాపం ఎంత ఆకలితో ఉన్నావో ఏమో, పొద్దుగేల నుండి పనితో వీలు కాలేదే అమ్మా, నీకేమన్నా పెట్టడానికి, నీకోసమే కూర వండా, రేత్రి పచ్చడి కూడా తినలేకపోయావని అంటూ ఎంతో అభిమానంతో అన్నం పళ్ళెం అరుణ చేతికిచ్చింది. అసలే ఆకలితో ఉన్న అరుణ గబగబా తినేసింది. ఆమె ప్రేమకి కళ్ళంట నీళ్లు తిరుగుతూ ఉండగా, ఎవరికైనా తను పని చేసి పెట్టడమే కానీ తనకెవరూ చేసి పెట్టడం అలవాటు లేని అరుణకి పెద్ద ఆమె కష్టపడి వండడమే కాక తనకు తెచ్చిపెడుతుంటే తనేమీ వాళ్ళకి సహాయం చేయలేకపోతున్నానని వాపోతుంది. అరుణ అభిమానానికి మా అమ్మ కళ్ళు చెమ్మగిల్లాయి. బిడ్డలు లేని మా కోసం ఆ దేవుడే నిన్ను పంపించాడమ్మా అని సంబరపడింది ఆమె. ఈలోపు 3 కార్లు వరుసగా రావడంతో తాత పరుగు పరుగును వెళ్ళి గేటు తెచ్చాడు. అరుణ తొంగి తొంగి చూసింది, కానీ ఎవ్వరూ కనపడలేదు. కారు గ్లాస్కి బ్లాక్ ఫిల్మ్ ఉండబట్టి. సాయంత్రానికి అరుణ నిరీక్షణ ఫలించింది. తాత వచ్చి, పిల్ల లోనికి రా, మా సారాల దగ్గర తీసుకెళ్తా అన్నాడు. అదొక పెద్ద హాలు. అక్కడ సోఫాలో ఒక ఆయన కూర్చుని ఉన్నారు. ఆజానుబాహుడు, ప్రశాంతమైన ముఖవర్చస్సుతో ఎంతో గంభీరంగా ఉన్నారు. అరుణ భయంతో తాత వెనకాల నక్కి ఉంది. నేను చెప్పింది ఈ పిల్ల గురించి అయ్యా అన్నాడు తాత. ఏది, నాకెవరూ కనిపించటం లేదే అన్నారు నవ్వుతూ ఆయన. తాత పక్కకి తప్పుకున్నాడు. చిన్నప్పటి నుంచి శుభ్రంగా ఉండడం, చక్కగా తలదూకుని ఉన్నంతలో మంచి బట్టలు వేసుకోవడం అలవాటైన అరుణకి మురికి బట్టలు, స్నానం చేసి 4 రోజులైందేమో, జిడ్డుగా ఉన్న ముఖం, తైల సంస్కారం లేని జుట్టు, ఈ అవతారంతో ఆ పెద్ద ఆయన ముందు నిలబడాలంటే సిగ్గుతో ప్రాణం పోయినంత పనైంది అరుణకి. ఎంతో మృదువుగా ఇలారా అని పిలిచారు. భయభయంగా వెళ్ళింది అరుణ. నీ పేరేంటి, ఎంతవరకు చదువుకున్నావు, నీ తల్లిదండ్రులు ఎక్కడుంటారు అని అడిగారు. తన పేరు కాళీ అని చెప్పబోయి తమాయించుకుని అరుణ అని 5వ తరగతి వరకు చదువుకున్నానని చెప్పి, తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోయారని, తనకెవరూ లేరని, ఏ పనైనా చేస్తానని, దయచేసి ఇక్కడ ఉంచడానికి అనుమతించమని అడిగింది అరుణ. ఎవరినో పిలిచి, ఈ అమ్మాయి నుంచి ఇక్కడే ఉంటుంది, కావలసినవన్నీ చూడమని చెప్పి వెళ్ళిపోతారు. రొట్టె విరిగి నేతిలో పడ్డట్టు అయింది అరుణకి. మనునాటికల్లా 6 డజను కొత్త డ్రెస్సులు, ఆమెకు కావలసిన మిగతావన్నీ కూడా అమిరినాయి. అరుణకు ఇదంతా కల్లోలా అనిపించింది. వారం 10 రోజుల వరకు ఖాళీగా ఉంది. ఏ పని చేయాలో ఎవరూ చెప్పడం లేదు. 3 పూట్లా తినడం, పడుకోవడం, ఇదే పని ఆమెకి. చిన్నప్పటి నుంచి పనికి ఆహార పథకం అన్నట్టు పెరిగిందేమో. ఇక్కడి వాతావరణం ఆమెకి చాలా వింతగా, కొత్తగా ఉంది. ప్రకాశం, రజనీష్, సూర్యం గారు 3 ప్రాణ స్నేహితులు. 3 లక్ష్మీపుత్రులే. వృత్తిరీత్యా లాయర్లు. ప్రకాశం గారు పబ్లిక్ ప్రాసిక్యూటర్గా పనిచేసి వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నారు. రజనీష్, సూర్యం గారు మాత్రం ప్రైవేట్ ప్రాక్టీస్ ఇంకా కొనసాగిస్తున్నారు. 3 ధ్యేయం ఒకటే, వృద్ధాశ్రమం స్థాపించి సాధ్యమైనంత మంది వృద్ధులకు ఆశ్రయం కల్పించడం. ప్రకాశం గారు తన డబ్బు, సమయమంతా దీనికే కేటాయిస్తున్నారు. ఆయనకున్న 2 భవనాలు దీనికే ఉపయోగిస్తున్నారు. ఏ నిర్ణయం తీసుకోవాలన్నా 3 కలిసి చర్చించుకుంటారు. ఖాళీగా ఉండడం అలవాట్లేని అరుణే ఏదో ఒక పని కల్పించుకుని చేసేది. కిచెన్లోకి వెళ్ళి కూరగాయలు తరగడంలో సహాయం చేసేది. ఓ రోజు ఆమె మొక్కల దగ్గర పాదులు చేస్తుంటే ప్రకాశం గారు వచ్చి, అమ్మ అరుణ అని పిలిచారు. గబగబా లేచెళ్ళి, ఏంటి సార్ అని అడిగింది ఎంతో వినయంగా. అరుణకి ఈ పిలుపు ఎంతో కొత్తగా, చెవులకు ఇంపుగా అనిపించింది. చిన్నప్పటి నుంచి కాళీ అనో, రావే అనో, పోవే అనో తప్పించి ఇంత ప్రేమగా పిలిచిన వాళ్ళు ఎవ్వరూ లేరు. కనీసం ఆమె తండ్రి కూడా పిలవలేదు. ప్రకాశం గారు అరుణని తనతో రమ్మనమని పక్కనే ఉన్న బిల్డింగ్కి తీసుకువెళ్ళారు. ఎంతో ఉత్సాహంగా ఆయన్ని అనుసరించింది అరుణ. ఆశ్రమంలో 2 బ్లాక్స్ ఉన్నాయి. మొదటిది రూబీ బ్లాకు, రెండవది డైమండ్ బ్లాకు.
రూబీ బ్లాక్లో 80 ఏళ్ళు పైబడ్డవారే అందరూ. డబ్బు లేక, ఎవరు చూసేవాళ్ళు లేక అనాథలుగా ఉన్నవాళ్ళు, ప్లాట్ఫామ్ మీద రోజుల తరబడి తిండి లేక శోష వచ్చి పడిపోయిన వాళ్ళు, అనారోగ్యంతో ఉన్నవాళ్ళు, అలా అందరినీ ఒక చోటకి చేర్చి ఆదరిస్తున్నారు ప్రకాశం గారు వాళ్ళు. రూబీ బ్లాక్లో సుమారుగా 50 నుండి 60 వరకు బెడ్స్ వేసున్నాయి. అందరూ బాగా పెద్దవాళ్ళు. ప్రకాశం గారు ఒక్కొక్కళ్ళ దగ్గరికి వెళ్ళి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. కొందరు తమను చూడడానికి పిల్లలు రావడం లేదని వాపోతే, కొందరు ఒంట్లో అస్సలు బాగుండడం లేదని కంప్లైంట్ చేస్తున్నారు. మరికొందరు మీరు మా దేవుడయ్యా అని చిన్నపిల్లల్లా ఆయన చేయి పట్టుకుని వదలడం లేదు. కొంతమంది మంచం మీద నుండి లేవలేని వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ మెడికల్ ఫైల్స్లో ఉన్న ప్రిస్క్రిప్షన్స్ చూసి ఆ రోజు వేసుకోవాల్సిన మందులు దగ్గరుండి వేయించారు. రెండోది డైమండ్ బ్లాక్. అందులో ఉన్న సీనియర్ సిటిజన్స్లో చాలామంది హైలీ ఎడ్యుకేటెడ్, హెల్దీ అండ్ యాక్టివ్. అది పెయిడ్ బ్లాక్. పిల్లలు విదేశాల్లో సెటిల్ అయితే ఒక్కళ్ళు ఉండలేక సీనియర్ హోమ్కి షిఫ్ట్ అయిన వాళ్ళు కొంతమంది, పిల్లలు పట్టించుకోని వాళ్ళు కొంతమంది అయితే, కొడుకు కోడలు ఉద్యోగాలకి, మనవలు స్కూల్కి వెళ్తే కాలక్షేపం లేక, ఇంట్లో ఒంటరిగా ఉండలేక, ఎవరి ద్వారానో అన్ని యాక్టివిటీస్ ఉన్న ఈ సీనియర్ సిటిజన్ హోమ్ గురించి విని ఇక్కడ చేరిన వాళ్ళు మరికొంతమంది. ఇలా రకరకాల వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఆర్థికంగా ఏ విధమైన సమస్యలు లేవు. మంచి ఉద్యోగాలు చేసి రిటైర్ అవ్వబట్టి పెన్షన్ కూడా భారీగానే ముడుతుంది. వాళ్ళు దానిలో కొంత భాగం బ్లాక్ రూబీకి డొనేట్ చేసేవారు. అక్కడ క్యారమ్స్, చెస్, వైకుంఠపాళి, ప్లేయింగ్ కార్డ్స్, టీటీ ఇలా రకరకాల గేమ్స్ ఉన్నాయి. పెద్దవాళ్ళందరూ కబుర్లు చెప్పుకుంటూ, జోక్స్ వేసుకుంటూ బిజీగా ఆడుకుంటున్నారు. వాళ్ళని చూస్తే ఓల్డేజ్ హోమ్లో ఉన్నట్లుగా కాక వెకేషన్ సెలబ్రేట్ చేసుకోవడానికి వచ్చినట్లుగా ఉన్నారు. ప్రకాశం గారు కూడా వాళ్ళల్లో ఒకరుగా కలిసిపోయి గేమ్స్ ఆడారు. అందరూ చిన్నపిల్లల్లాగా ఎంజాయ్ చేస్తున్నారు. అరుణ వింతగా వాళ్ళనే చూస్తుండిపోయింది. అక్కడ వైకుంఠపాళి గేమ్ చూడగానే అరుణకి మొహం వెలిగిపోయింది. అరుణకి ఎంతో ఇష్టమైన ఆట అది. మరి చిన్నప్పుడు ఏదైనా బోర్డు గేమ్ ఆడింది అంటే అది వైకుంఠపాళినే. అరుణ ఫ్రెండ్ దగ్గర ఆ బోర్డు ఉండేది. అందరూ ఆ అమ్మాయికి ఎన్నో లంచాలు ఇస్తే కానీ ఆ బోర్డు తెచ్చేది కాదు. అలాంటిది ఇక్కడ ఎన్ని వైకుంఠపాళీలు ఉన్నాయో అని అరుణ ఎంతో ఆశగా వింతగా చూసింది. మొదటిసారిగా ఆమెకు అర్థమైంది జీవితంలో ఏ వయసులో అయినా సంతోషంగా ఉండవచ్చని. తర్వాత ఆఫీసు రూముకు కూడా అరుణని తనతో తీసుకువెళ్ళారు. రజనీష్, సూర్యంగారులు కూడా అక్కడే ఉండడంతో వాళ్ళ ముగ్గురు కబుర్లలో పడ్డారు. ప్రకాశం గారు అలసిపోయినట్లు కనపడడంతో అరుణ ఆయనకి అక్కడే ఉన్న ఫ్లాస్క్లో ఉన్న కాఫీ తీసి ఇచ్చింది. అడగకుండానే అర్థం చేసుకుని కాఫీ ఇచ్చినందుకు మెచ్చుకోలుగా చూశారు ప్రకాశం గారు ఆమెకేసి. అన్నట్లే ఈ అమ్మాయి గురించి చెప్పలేదు కదా నేను మీకు అని వారం క్రితం పనిలోకి తీసుకున్నట్లుగా చెప్పారు ప్రకాశం గారు. ఇంత చిన్నపిల్ల పెద్దవాళ్ళని చూసుకోగలదా అనే అనుమానం వ్యక్తం చేశారు మిగిలిన వాళ్ళిద్దరూ. ఆమెని వాళ్ళ ఆర్ఫనేజ్కి పంపిద్దామని, అక్కడైతే తోటి పిల్లలతో కలిసి చదువుకుంటుందని సూచించారు. అరుణ మొహం ఆందోళనతో నిండిపోయింది. అక్కడి నుంచి పంపించేస్తారేమో అనే భయంతో. ఆమెకు ఆశ్రమం ఎంతగానో నచ్చింది. చిన్నపిల్లే అయినా ఓర్పు ఎక్కువని గత వారం నుంచి గమనిస్తున్నానని, ఏ పని చెప్పకపోయినా తనంత తానే కల్పించుకుని చేస్తోందని, పెద్దవాళ్ళని చూడడానికి కావలసినంత ఓర్పు నేర్పు ఉన్నాయని అరుణ గురించి వాళ్ళకి చెప్పారు ప్రకాశం గారు. చిన్నపిల్ల కాబట్టి కొంచెం సమయం ఆశ్రమంలో పెద్దవాళ్లతో గడిపి మిగతా సమయం ప్రైవేటుగా అరుణ తన చదువు కొనసాగించాలని నిశ్చయించారు ప్రకాశం గారు. మిగతా ఇద్దరు కూడా ఆయన నిర్ణయానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అరుణ ఆనందానికి అవధులు లేవు. తన చిరకాల వాంఛ నెరవేరుతున్నందుకు చదువుకోవడం అంటే ఆమెకు ఎంతో ఇష్టం. మరి ఆ రోజు మొదలుకున్న ఆమె డ్యూటీ పెద్దవాళ్ళ దగ్గరే. రోజు ఉదయాన్నే పెద్దవాళ్ళందరినీ పేరు పేరున పలకరించి వాళ్ళ సమస్యలు శ్రద్ధగా వినడం, వాళ్ళని శుభ్రంగా ఉంచుతున్నారో లేదో సూపర్వైజ్ చేయడం, బ్రేక్ఫాస్ట్ తర్వాత మెడిసిన్స్, వాళ్ళల్లో కొందరు మందులు వేసుకోనని మొరాయిస్తూ ఉంటారు, వాళ్ళకి ఓర్పుగా కథలు చెప్పి నచ్చచెప్పడం, కాసేపు వాళ్ళతో కబుర్లు, ఇది ఆమె దినచర్య. ఒక నెల తిరిగేటప్పటికి అన్నీ అవగతమయ్యాయి అరుణకి. ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళందరూ చిన్నపిల్లలతో సమానమని అర్థమైంది అరుణకు. అవడానికి అరుణ వయసు 13 ఏళ్లే అయినా 20 ఏళ్ల వాళ్ళకు ఉండవలసిన మెచ్యూరిటీ ఉంది ఆమెకి. మెడిసిన్స్ పేర్లు చదవడం రాకపోవడంతో అరుణకు పెద్ద ఇబ్బందే ఎదురైంది. డైమండ్ బ్లాక్లో ఉంటున్న రిటైర్డ్ ప్రొఫెసర్స్ అరుణకి చదువు నేర్పిస్తే మెడిసిన్స్ ఇవ్వడంలో హెల్ప్ అవుతుందని అనిపించడంతో ఆ మాటే ప్రకాశం గారితో అంటారు. అయితే ఇంకా ఆలస్యం ఎందుకు, ఆ మంచి పనికి వేరే శ్రీకారం చుట్టండి అని ప్రకాశం గారు ఎవరితోనో అంటుంటే విన్న అరుణ సంబరపడిపోయింది.
స్వతహాగా తెలివైనది, చదువు అంటే మక్కువ కలిగింది కాబట్టి 6 నెలలు తిరిగేలోగా ప్రిస్క్రిప్షన్స్ చూసి మెడిసిన్స్ ఇవ్వడం నేర్చుకుంది. డైమండ్ బ్లాక్లో ఒక లైబ్రరీ ఏర్పాటు చేశారు ప్రకాశం గారు వాళ్ళు. స్టోరీ బుక్స్ అన్నీ ఇంగ్లీష్లోనే ఉండబట్టి అరుణ ముందు తాను నేర్చుకుని తరువాత పెద్దవాళ్ళకి తెలుగులో నేర్పేది. వారాంతరాల్లో ఆర్ఫనేజ్ నుండి పిల్లలు బస్సుల్లో వచ్చేవారు ఆశ్రమానికి. పిల్లలకి రామాయణ మహాభారతాలు చార్ట్స్ తయారు చేసి వాళ్ళ మనసుకు హత్తుకునేలాగా నేర్పేవారు రజనీష్ సూర్యం గారు. అందులో అరుణ తనకి తోచినంత సహాయం చేసేది. రిటైర్డ్ ప్రొఫెసర్స్ కూడా అందులో యాక్టివ్గా పాల్గొనేవారు. వాళ్ళందరికీ చిన్నపిల్లలతో టైం స్పెండ్ చేయడం అంటే ఎంతో ఇష్టం. వీకెండ్ ఏం నేర్పాలి అనే ప్రణాళిక వేయడంతోనే వీక్ అంతా గడిపేసేవారు. అరుణ కూడా వీటన్నింటిలో పాలు పంచుకోవడంతో మొహమాటం పోయి అతి త్వరలో ఆ బ్లాక్లో వాళ్ళందరికీ కూడా చేరువైంది. అరుణ ఆశ్రమానికి వచ్చాక సంతోషంతో సమయం ఎలా గడిచిపోతుందో తెలియలేదు. 5 సంవత్సరాలు ఇట్టే గడిచిపోయినాయి. వయసుతో వస్తున్న మార్పులతో, చామంచాయి రంగుతో, పెద్ద వాలు జడతో చూడముచ్చటగా అందంగా ఉండేది అరుణ. పౌష్టికాహారం, మంచి దుస్తులు మనిషికి వన్నె తెస్తాయనేది ఎంత సత్యమో అరుణను చూసి చెప్పవచ్చు. వయసు కన్నా అనుభవంతో కూడిన హుందాతనం, ఆత్మస్థైర్యం, సహనం, పొందికతనం, దయా, కరుణ కనపడేవి ఆమెలో. అరుణ లేకపోతే గడవదేమో అనిపించేలాగా ఆశ్రమంలో అందరితో అల్లుకుపోయింది. అమ్మ అరుణ అని ప్రకాశం గారు ప్రేమతో పిలిచే పిలుపు వినపడకపోతే అరుణకు ఆ రోజు గడవదు. కొత్త వాళ్ళైతే అరుణ ప్రకాశం గారి కూతురేమో అనుకునేవారు. అరుణ 18వ ఏట పుట్టినరోజు సెలబ్రేట్ చేశారు ఆశ్రమంలో వాళ్ళందరూ కలిసి. అరుణ మొహమాటంతో ఎంత వద్దని చెప్పినా వినకుండా. ప్రకాశం గారు ఇచ్చిన లక్ష్మీ అమ్మవారి పెండెంట్తో కూడిన గోల్డ్ చైను అరుణకి ఎంతో అపురూపమైన కానుక. జీవితంలో మొట్టమొదటిసారిగా పుట్టినరోజు జరుపుకున్నందుకు అరుణకు అదొక మధురమైన అనుభూతిగా మిగిలింది. ఎన్నో కానుకలు, ప్రతి కానుక అమూల్యమే. అందరికీ అరుణ అంటే వల్లమాలిన అభిమానమే. ఎన్నో దీవెనలు, మరెన్నో ఆశీర్వచనాలు. ఆ ఆశ్రమానికి రావడం తన పూర్వజన్మ సుకృతంగా భావించింది అరుణ. అరుణ ఎంత బిజీగా ఉన్నా వాచ్మెన్ వాళ్ళని కలవడం మాత్రం మరిచేది కాదు. వారానికి ఒకసారి మొక్కలకి పాదులు చేయడంలో వాళ్ళకి సహాయం చేయడం, వాళ్ళతో కలిసి భోజనం చేయడం ఆమెకు ఎంతో సంతృప్తిని కలిగించేది. ఆశ్రమం అంతా సంభాళిస్తూ ఇంకా తమని మర్చిపోకుండా తమతో సమయం గడపడం ఆ పెద్దవాళ్ళకు కూడా ఎంతో సంతోషంగా ఉండేది. ఒకరోజు వాళ్ళని కలిసి ఆశ్రమంలోకి వస్తూ ఉండగా రజనీష్ గారు దోవలో కలిసి, అరుణ, ఫారెన్ రిటర్న్ డాక్టర్ ఒకరు ఇక్కడ వాలంటీర్గా పనిచేయడానికి ఒప్పుకున్నారు. అతని పేరు ఆదిత్య. ఆఫీస్ రూమ్లో వెయిట్ చేస్తున్నాడు అతను. నువ్వు అతనికి బ్లాక్ రూబీలో పేషెంట్స్ అందరినీ పరిచయం చేయి. రోజు కొంత సమయం మన ఆశ్రమానికి కేటాయిస్తానని ప్రామిస్ చేశాడు అతను అని చెప్పారు. అరుణ సరేనని అతన్ని ఎక్కువ టైం వెయిట్ చేయించడం ఇష్టం లేక గబగబా ఆఫీస్ రూమ్ కేసి పరిగెట్టింది. నమస్తేనండి, నా పేరు అరుణ అని ఒగరుస్తూ తన్ని తాను పరిచయం చేసుకుని, సారీ అండి వెయిట్ చేయించానా, మీరు వస్తారని ముందుగా తెలియదండి నాకు అంది కంగారుగా. అక్కడున్న కాసేపట్లో అందరూ అరుణమ్మగారు అంటుంటే ఎవరో పెద్దావిడ బోతద్దాలు కళ్ళజోడు పెట్టుకుని గంటుగా ఉంటుందని ఊహించిన డాక్టర్ ఆదిత్యకి సున్నితంగా, సన్నగా, పొడుగ్గా, ఎంతో సింపుల్గా, శ్రావ్యమైన గొంతుతో తనని అరుణాని పరిచయం చేసుకున్న చిన్న అమ్మాయిని చూసి అవాక్కయ్యాడు. అతను కూల్గా పక్కనే ఉన్న జగ్గులో ఉన్న వాటర్ ఆమెకిచ్చి గ్లాసులో పోసి ఇచ్చి, ముందు మీరు ఈ వాటర్ తాగి ఓ నిమిషం పాటు రిలాక్స్ అవ్వండి, తర్వాత వెళ్దాం. నా స్కెడ్యూల్లో ఇవాళ రేపు కంప్లీట్గా మీ ఆశ్రమానికి కేటాయించాను అన్నాడు నవ్వుతూ. అయ్యో మీరివ్వడం ఏంటండి అని కంగారుగా అతని చేతిలోంచి గ్లాస్ లాక్కున్నంత పనిచేసింది అరుణ. అతను తన కేసు అలా కళ్ళార్పకుండా చూస్తుంటే అరుణ కొంచెం మొహమాటంగా అనిపించి, మిమ్మల్ని రూబీ బ్లాక్ తీసుకువెళ్ళమని రజనీష్ అంకుల్ చెప్పారు, వెళ్దామండి అని అంది ఎంతో మర్యాదపూర్వకంగా. అరుణ కంగారు చూసి నవ్వుకుని, యా ప్లీజ్ గో హెడ్ అంటూ ఆమెను ఫాలో అయ్యాడు ఆదిత్య. బ్లాక్ రూబీలో ఒక్కొక్కళ్ళని పేరున పరిచయం చేసి ఎవరెవరికి ఏమేమి మెడిసిన్స్ ఇస్తోందో ఆ వివరాలన్నీ ఎక్స్ప్లెయిన్ చేసింది అరుణ. పేషెంట్స్ అందరినీ చూడడానికి 2-3 రోజులు పడుతుంది అనుకున్న ఆదిత్యకి ఒక్క రోజులో కంప్లీట్ చేయిస్తుంది అరుణ. ముఖంలో ఎక్కడా అసహనం ఛాయలు లేకుండా, చిరునవ్వు చెదరకుండా అంతమంది పెద్దవాళ్ల ప్రశ్నలకి ప్రేమతో ఓర్పుగా జవాబులు చెప్తున్న అరుణ ఆదిత్య కళ్ళకి ఆట్వా అజూబాలా అనిపించింది. మీకు ఇన్ని మెడిసిన్స్ పేర్లు, ప్రిస్క్రిప్షన్స్ చూడకుండా ఎవరెవరికి ఏమేమి ఇవ్వాలి ఎలా గుర్తున్నాయి అరుణ గారు?
మీరు ఇంతకు మునుపు ఎక్కడైనా నర్సుగా పనిచేశారా అని అడిగి, మీరే ఒక చిన్న డాక్టర్లా అనిపిస్తున్నారు నాకైతే అన్నాడు నవ్వుతూ. అయ్యో అదేమీ లేదండి, ఎన్నో ఏళ్లుగా ఇస్తున్నాను కదా, అందుకే గుర్తుండిపోయాయి. మీరు నన్ను అరుణ అని పిలవండి చాలు, నా పేరు గారు సూట్ అవ్వదండి అంది చిరునవ్వుతో. మీరు కూడా నన్ను సింపుల్గా ఆదిత్య అనే పిలవాలి. డాక్టర్ గారు ఇలా వద్దు, గారు డాక్టర్ ఇవన్నీ తగిలించమోకండి, ఆ షరతు మీద అయితేనే అన్నాడు ఆదిత్య. ఇప్పటి వరకు తననెవరు అలా పిలవలేదని, తనెవరిని అలా పిలవలేదని ట్రై చేస్తానని అంది అరుణ మొహమాటంగా. మొదట్లో తను కూడా చాలా కష్టపడ్డానని, ఆశ్రమానికి రావడానికి ముందు తనకి చదవడం కూడా రాదని, ఎవరిదైనా హెల్ప్ తీసుకుని ప్రతి పేషెంట్స్కి మెడిసిన్స్ ఆర్గనైజర్ కిట్ తయారు చేసుకునేదానని అరుణ చెప్తుంటే వింతగా ఆమె కేసు చూశాడు ఆదిత్య. ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్న తనకి కూడా ప్రిస్క్రిప్షన్ చూడకుండా సాధ్యం కాదంటాడు ఆదిత్య. రియల్లీ యు ఆర్ అన్ అమేజింగ్ పర్సన్ అరుణ అన్నాడు. అతను అలా తను ఎంతో గొప్ప పని చేసినట్లుగా పొగుడుతుంటే సిగ్గుపడింది అరుణ. అతను రోజు ఆశ్రమానికి రావడం, అరుణ అతనికి అసిస్ట్ చేయడంతో అతి త్వరలో ఇద్దరి మధ్య స్నేహం బలపడసాగింది. రోజులు గడుస్తున్న కొలది అరుణ అంటే అభిమానం, ప్రేమ పెరుగుతూ వచ్చాయి ఆదిత్యకి. ఒకరోజు అరుణ వాళ్ళ వాచ్మెన్ ఇంట్లో నుండి రావడం చూసి, ఆదిత్య వాళ్ళనే రమ్మని కబురు పంపచ్చుగా, మీరెందుకు శ్రమ తీసుకుని వెళ్ళడం అన్నాడు. వాళ్ళు తనకు ఆప్తులని, దేవాలయం లాంటి ఆశ్రమాన్ని పరిచయం చేసిన తాత వాళ్ళకి ఏమిచ్చినా రుణం తీర్చుకోలేనని చెప్పింది. తను అనాథల రాత్రివేళ చలిలో బయట వణికిపోతుంటే వాళ్ళిద్దరూ తనని చేరతీసి ఎలా కాపాడారో అన్నీ వివరంగా చెప్పింది. రోజుకు ఒక కొత్త విషయం ఆమె గురించి తెలుసుకోవడం ఆదిత్యకు చాలా ఉత్సుకతగా ఉండేది. ఆమె మీద గౌరవం రెట్టింపు అవసాగింది. ఇద్దరి మధ్య గంటలు నిమిషాల్లా దొరికిపోయేవి. అతను ఫారిన్లో తన స్టడీసు, అనుభవాల గురించి చెప్తుంటే ఆమె లైఫ్లో అడుగడుగునా తను ఎలా స్ట్రగుల్ అయింది చెప్పేది. ఇద్దరి జీవితాలు రెండు విభిన్న కోణాలు. ఒకరి జీవితం వడ్డించిన విస్తరైతే మరొకరిది నిత్య పోరాటం. అరుణ తన గతం గురించి చెప్తుంటే అతని మనసు బాధపడేది. ఆమెను అక్కును చేర్చుకుని, నీకు నేనున్నాను, నిన్నెప్పుడూ కష్టపడకుండా చూసుకుంటానని చెప్పాలనే కోరికని బలవంతంగా ఆపుకున్నాడు ఆదిత్య. అది సరైన సమయం కాదని. మర్నాడు ఆదిత్య సాయంత్రం డాక్టర్స్ కాన్ఫరెన్స్కి అటెండ్ అవ్వాలని ఉదయమే ఆశ్రమం విజిట్కి వెళ్ళాడు. అరుణ గురించి ఆఫీస్ బాయ్ని అడిగితే మేడంకి ఒంట్లో బాగోలేదని, తన రూమ్లోనే ఉన్నారని చెప్పి పిలుచుకురమ్మంటారా సార్ అని అడిగాడు. వద్దని చెప్పి తనే ఆమె రూమ్కి వెళ్తానన్నాడు చెప్పాడు ఆదిత్య. అరుణ రూమ్ తలుపు కొంచెం వారగా వేసుంటే డోర్ నాక్ చేద్దామనుకున్న ఆదిత్య మంత్రముగ్ధుడి నిలబడిపోయాడు. లోపల నుంచి శ్రావ్యమైన అన్నమాచార్య కీర్తన వినపడుతుంటే అరుణ జుట్టు దూకుంటూ విండో దగ్గర నిలబడి తన్మయత్వంతో పాడుకుంటూ బయటకు చూస్తూ ఉంటుంది. ఆమెది పెద్ద జడ అని తెలుసు, కానీ జుట్టు విప్పితే నేలకు తాగుతుందేమో అన్నంత పొడుగాటి నల్లని కుర్లని తెలియదు అనుకుని అలా చూస్తుండిపోయాడు. సభ్యత కాదని తెలిసిన ఆమె ఎందుకో తల తిప్పి ఆదిత్యం చూసి కంగారు పడింది. చున్నీ కోసం వెతుకుంటా, అయ్యో మీరెప్పుడు వచ్చారు, రమ్మని కబుర్ చేస్తే నేనే వచ్చేదాన్ని కదా, అయినా మీరు సాయంత్రం కదా రావాలి అని. ప్లీజ్ కూర్చోండి అంటూ కుర్చీ ముందుకు జరిపింది హడావిడిగా. అన్ని ప్రశ్నలు ఒకేసారి అడిగితే ఎలా అండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ, ఇన్ఫామ్ చేయకుండా మీ రూమ్కి వచ్చినందుకు అని. మీకు ఒంట్లో బాగాలేదని తెలిసి చూసి వెళ్దామని వచ్చాను. ఎలా ఉంది ఇప్పుడు చెప్పండి అంటూ కూర్చున్నాడు. ఒంట్లో కొంచెం నలతగా ఉందని, అంతకు మించి కంగారు పడవలసింది ఏమీ లేదని చెప్పింది. మీరు ఇంత బాగా పాడతారని ఎప్పుడు చెప్పనే లేదే నాకు అని. నాకెంతో ఇష్టమైన సాంగ్, అన్నమాచార్య కీర్తన కదా ఇది. సంగీతంతో మా మమ్మీ జ్ఞాపకాలు ముడిపడి ఉన్నాయి. తను చాలా బాగా పాడేది అని చెప్పి, ఇంకోసారి తప్పకుండా నాకు ఈ సాంగ్ పాడి వినిపించాలి సుమా మీరు అన్నాడు. అయ్యో నాకు పాటలు రావండి, విని నేర్చుకున్న సంగీతం, ఏదో కూని రాగాలు తీస్తుంటాను. ఎవరి దగ్గర శిక్షణ పొందే అవకాశం రాలేదు, రేడియోలో విని నేర్చుకున్నదే అంది అరుణ. ఎప్పుడూ శారీలోనే ఉండే అరుణ చూడీదార్లో ఇంకా చిన్నపిల్లలా అనిపించింది ఆదిత్యకి. చిన్నపిల్లే అయినా అరుణ పరిస్థితుల ప్రభావం వల్ల త్వరగా పెద్దరికాన్ని ఆపాదించుకుంది అనుకున్నాడు. ఆమెను ఎంతసేపైనా అలా చూస్తూ కూర్చోవాలనిపించింది. ఆమె రూమ్ కేసు దృష్టి మరలించాడు. ఆమె కేసు చూస్తే బాగుండదని. విశాలమైన రూము, నీట్గా సర్ది ఉంది. ఓ పక్కగా కుట్టు మిషను, మరో పక్కగా ర్యాక్స్ నిండా బుక్స్, ఒక చిన్న లైబ్రరీనే ఉందని చెప్పొచ్చు ఆమె రూములో. ఇన్ని బుక్సా అని ఆశ్చర్యంగా ఆ ర్యాక్ దగ్గరికి వెళ్ళి నిలబడ్డాడు.
అందులో పెద్ద బాల శిక్ష, కర్ణాటక సంగీతం మొదలుకొని కంప్యూటర్ సైన్స్ బుక్స్, రకరకాల నావెల్స్ ఉన్నాయి. మీకు ఉపయోగపడే బుక్స్ ఏమీ నా దగ్గర ఉండవండి అంది అరుణ కొంచెం మొహమాటంగా. చిన్నప్పటి నుంచి యుఎస్లోనే ఎక్కువ టైం ఉండబట్టి తెలుగు నవలలు చదివే అవకాశం రాలేదని, మీరు అనుమతిస్తే ఒక నవల తీసుకుంటానన్నాడు. అంతకన్నానా, మహద్భాగ్యంగా తీసుకోండి అంది. తమిళ్, కన్నడ, మలయాళం లాంగ్వేజెస్ లెర్నింగ్ బుక్స్ చూసి, మీకు అంత టైం ఎక్కడ దొరుకుతుంది అరుణ ఇవన్నీ నేర్చుకోవడానికి? అటు చూస్తే ఆశ్రమం బాధ్యత అంతా మీ భుజస్కంధాల మీదే ఉన్నట్లుంది అన్నాడు ఆశ్చర్యంగా. నేర్చుకోవాలనే కోరిక ఉండాలే కానీ సమయం కేటాయించడం పెద్ద కష్టమేమీ కాదండి అంది చిరునవ్వుతో.